హలో యూట్యూబ్ ఫ్యామిలీ, ఈరోజు ఇంకో కొత్త వీడియోతో వచ్చేసాను మీ ముందుకి. ఢిల్లీ డౌన్ టౌన్లో ఉంటున్న క్రిస్మస్ విలేజ్ మార్కెట్కి వెళ్తున్నాము. ఇక్కడ అన్ని బిల్డింగ్స్ షాప్స్లో సెంట్రలైజ్డ్ హీటర్స్ ఉంటాయి మోస్ట్లీ. సో బయటకు ఆ వేడిలా పొగలుగా వస్తుందన్నమాట. బయట టెంపరేచర్ 0 degrees Celsius. మరి ల్యాంబోర్గిని చూసి వావ్ అనుకున్న ఎవరుంటారు చెప్పండి? మేము అలానే అనుకున్నాం. ఫెస్టివ్ సీజన్లో ట్రాఫిక్ ఫుల్ హెవీగా ఉంటుంది. జస్ట్ వీకెండ్ మాత్రమే కాదు, ఎవ్రీ ఈవినింగ్ క్రిస్మస్ వరకు ఫుల్ ఇలానే ఉంటుంది. డెస్టినేషన్కి వచ్చేసా. స్ట్రీట్స్ అన్నీ కూడా ఇలా కలకల్లాడుతూ ఉన్నాయి చూడండి, ఫుల్ జనాలతో అండ్ లైటింగ్తో. ఆహా, పండగ వాతావరణం అంతా ఇక్కడే ఉంది. క్రిస్మస్ టైం కాబట్టి యూఎస్లో చాలా చోట్ల డౌన్ టౌన్స్లో క్రిస్మస్ లైటింగ్స్ ఉంటాయి అండ్ ఫెస్టివ్ వైబ్స్ కోసం మార్కెట్స్ లాగా పెడతారు విత్ లాట్స్ ఆఫ్ గిఫ్ట్ షాప్స్ అండ్ క్రిస్మస్ ట్రీ డెకోర్ ఐటమ్స్తో. అలాంటి ఒక మార్కెట్నే ఈ ఫిల్లీలో ఉన్న క్రిస్మస్ విలేజ్ మార్కెట్. మేము ఫస్ట్ కనిపించిన షాప్లోకి దూరిపోయాం. ఓ మై గాడ్, నా ఫేవరెట్ హ్యారీ పాటర్ థీమ్డ్ ఆర్నమెంట్. ఎంత క్యూట్గా ఉన్నాయో అసలు క్రిస్మస్ డెకోర్ ఐటమ్స్. క్రిస్మస్ ట్రీ డెకోర్ కోసం వాడే వాటిని ఆర్నమెంట్స్ అంటారు. అంటే మనం కూడా మన అలంకరణకి వాడే వస్తువులని ఆభరణాలు అంటాం కదా, అలా అన్నమాట. అసలు ఎన్నెన్ని వెరైటీస్ ఉన్నాయో, ఒకదానికి మించి ఇంకొకటి ఉంది. కొనే వాళ్ళకి చాలా కష్టం అసలు డిసైడ్ అవ్వడం. నేనైతే జస్ట్ ఒక 2 to 3 డెకోర్ ఐటమ్స్ గిఫ్ట్లా కొందాం క్లోజ్ ఫ్యామిలీకి అనుకున్నా. లెట్స్ సీ ఏం కొంటానో ఎట్ ది ఎండ్. ఎంత క్యూట్గా ఉన్నాయో. హెహే, వావ్, పైనాపిల్ విత్ స్పెక్స్. క్యూట్ స్నోమెన్ ఫ్యామిలీ. ఇక్కడ 3 people, 5 people, 7 ఇలా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాటిని రిప్రజెంట్ చేస్తూ ఆర్నమెంట్స్ మీద పేర్లు రాస్తారనమాట. ఇదిగోండి, వాళ్ళ పెట్స్కి కూడా ఉన్నాయి ఇక్కడ. వాళ్ళ పెట్స్ పేర్లు రాస్తారు. తెలిసిందేగా, యూఎస్లో సొంత ఫ్యామిలీ కన్నా ఎక్కువగా చూసుకుంటారు వాళ్ళ పెట్స్ని. నాకైతే ఇది చాలా నచ్చింది. ప్రొఫెషనల్ బింజ్ వాచర్. అసలు ఈ క్రిస్మస్ మార్కెట్ ఉన్న ప్లేస్ని లవ్ పార్క్ అంటారు. అదిగోండి, కనిపిస్తోందిగా లవ్ సింబల్. అక్కడ అందరూ పిక్స్ దిగుతారు. ఫుల్ క్యూఏ ఉంది పిక్ దిగుదామంటే. ఇక్కడ గిఫ్ట్ షాప్స్ అన్నీ ఉన్నాయి. ఆర్నమెంట్సే కాదండోయ్, వింటర్ వేర్వి, చిన్న చిన్న యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. మామూలుగా అయితే ఇక్కడ వెయిట్ చేసి ఫోటో దిగేవాళ్ళం, కానీ మేము డిసైడ్ అయ్యి మార్కెట్కి వద్దామని లాస్ట్ మినిట్లో అనుకున్నాం. సో అందుకే ఇంకా వెయిట్ చేస్తే వేరే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేము, అన్ని షాప్స్ కవర్ చేయలేము అని చెప్పి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోయాం. అలా కొంచెం ముందుకు నడుస్తూ ఉండగా మాకు ఒక క్యూట్ వాల్ కనిపించింది, మేక్ ఎ విష్ వాల్. ఇక్కడ చూసారు కదా, మేక్ ఎ విష్ వాల్. ఇక్కడ చాలామంది వాళ్ళ కోరికలు రాసి ఇక్కడ పెడుతున్నారు. ఆ కోరికలు నిజమవుతాయని బలంగా నమ్ముతారంట. సడన్గా కార్స్లో ఇలా సైరన్ మోగుతున్నట్టు హ్యాపీ హానికా అంటున్నారు అని చెప్పి వెళ్ళి చూసేసరికి రోడ్ మీద ఇలా కార్స్లో ప్రదర్శనిస్తున్నారన్నమాట. ఇంతకీ జూయిష్ పీపుల్ సెలబ్రేట్ చేసుకుంటారు హ్యాపీ హానుకా అని. ఇలాంటి మార్కెట్స్కి వచ్చినప్పుడు ఫుడ్ వెరీ ముఖ్యం, బీగులు. అందుకే ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటే ఇక్కడ చూసిన పోర్క్ అండ్ బీఫే కనిపించాయి. అవి తినే వాళ్ళకి ప్రాబ్లం లేదు, మనం తినాం కదా. సో చికెన్ ఆర్ వెజ్ ఆప్షన్స్ కోసం వెతుక్కుంటూ వెళ్తుంటే మంచిగా హంప్టీ డంప్లింగ్స్ అని ఒక స్టాల్ కనిపించింది. పక్కనే క్రిస్మస్ స్టేజ్ కూడా కనిపించింది. అక్కడ పాటలు పాడతారనమాట క్రిస్మస్ కాయర్తో. మేము వెళ్ళే టైంకి బెంచ్ కొంచెం ఖాళీగానే ఉంది, హ్యాపీగా వెళ్ళి కూర్చున్నాం. అక్కడ ఇంకా కాయర్ గ్రూప్ ప్రిపరేషన్ జరుగుతుందన్నమాట పాటకి. ఈలోపు వెళ్ళి మేము డంప్లింగ్స్ తెచ్చేసుకున్నాం. డంప్లింగ్స్లో నాన్ వెజ్ ఇంకా వెజ్ తీసుకున్నాం. నేను నాన్ వెజ్ తిన్నాను, చికెన్ డంప్లింగ్ చాలా బాగుంది. మేము ఫుడ్ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసామో లేదో, కాయర్ గ్రూప్ సింగింగ్ స్టార్ట్ చేసింది. చాలా బ్యూటిఫుల్గా పాడారు.
ఇంకా మిగిలిన మార్కెట్ ఎక్స్ప్లోర్ చేయడానికి మళ్ళీ స్టార్ట్ అయ్యాను. వావ్, హ్యాండ్ పెయింటెడ్ ఆర్ట్స్ ఎంత బాగున్నాయో అసలు. ఇలా హ్యాండ్ పెయింటెడ్ ఆర్ట్స్ కానీ క్రాఫ్ట్స్ కానీ చాలా కాస్ట్లీయే ఉన్నాయి. అఫ్ కోర్స్ వాళ్ళు చాలా కష్టపడతారు కాబట్టి ఆ ప్రైస్ అనుకోండి. సడన్గా ఒక ఇంట్రెస్టింగ్ షాప్ కనిపించింది. అదే ఎడిబుల్ బర్డ్ హౌస్. చూస్తున్నారుగా ఈ బర్డ్ హౌస్, ఇది మొత్తం ఎడిబుల్ అంట. ఈ లీవ్స్ కానీ నెస్ట్ కానీ చూస్తుంటే ప్లాస్టిక్లా అనిపించట్లేదు, కానీ అది ఈటబుల్ అంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. ఇలాంటివి అసలు క్రియేట్ చేయడానికి కూడా ఎంత ఓపిక ఉండాలి. తర్వాత పక్కనే ఇంకో డెజర్ట్ షాప్ కనిపించింది. మంచిగా ఇలాగ కుకీస్, డోనట్స్, వెరైటీ డెజర్ట్స్ ఉన్నాయి. నేనైతే షేప్ వెరైటీగా ఉందని లాబ్స్టర్ టెయిల్ క్యానలీ ఆర్డర్ చేశాను. అది చాలా పెద్దగా ఉంది ఉన్న డెజర్ట్స్లో కూడా. అది చేయడానికి కూడా పేస్ట్రీ చాలా ఆర్టిస్టిక్గా చేశారు. చాలా బాగుంది, చూద్దాం ఎలా ఉంటుందో. దేర్ యు గో, మన డెజర్ట్. లోపల ఫిల్లింగ్ ఉంది, ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మరి. ఓ మై గాడ్, వావ్, చాలా బాగుంది. అని కంప్లీట్గా ఒక పర్సన్ అయితే తినలేరు అన్లెస్ యూ హ్యావ్ స్వీట్ టూత్. ఇక్కడ డిస్ప్లే అవుతున్న వింటర్ వేర్ అంతా హ్యాండ్ మేడ్. వీళ్ళందరూ లోకల్ పీపుల్ అన్నమాట. చాలా కష్టపడి హ్యాండ్తో చేసినవి ఈ ప్రోడక్ట్స్ అన్నీ. ఈ హ్యాండ్ పెయింటెడ్ ఆర్నమెంట్స్లో ఒకటి తీసుకుందామని అనుకున్నాం. అన్నీ ఎంత ముద్దుగా ఉన్నాయో, చాలా క్రియేటివ్గా వాడారు. ఏ హ్యారీ పాటర్ అగైన్. ఈ మధ్యలో మనకి శాంటా కనిపించాడు, మిస్ అవ్వకూడదు కదా. ఈలోపు మా ఫ్రెండ్ హ్యాండ్ పెయింటెడ్ ఆర్నమెంట్ ఒకటి తీసుకుంది. వావ్, ఎంత బాగుందో చూడండి, స్నో థీమ్డ్ హ్యాండ్ పెయింటింగ్ ఇది. తర్వాత ఇంకొక వెరైటీ ఆర్నమెంట్ ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళాం. చూసారా ఎంత డ్రీమీగా ఉన్నాయో ఇవి. ఓ మై గాడ్, హిప్నటైజ్ అవుతున్నట్టు. కానీ చాలా ప్రెటీ ఉన్నాయి. ఇవి మన ఇళ్ళల్లో హ్యాంగ్ చేసుకుంటారు అనుకుంటా. క్రిస్మస్ ట్రీ అయితే మాల్లో పెట్టేంత పెద్దగా ఉండాలి. మన ఇళ్ళల్లో పెట్టుకునే క్రిస్మస్ ట్రీస్కి ఇవి పెడితే ఇది తప్ప ఇంకేం కనిపించదు. Oh my god, this is the most beautiful structure ఈ ఎగ్జిబిషన్లో. వావ్, ఐ లవ్ ఫిల్లీ. ఎంత బాగుందో ఆ లైటింగ్తో. And here comes our Christmas tree, the most awaited one. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు. ఇప్పుడు అనిపిస్తుంది అసలైన క్రిస్మస్ వైబ్. మా ఫ్రెండ్ కొడుకు చూడండి, వాడు చూస్తానని ఎలా గోల చేస్తున్నాడు. ఈ క్రిస్మస్ విలేజ్ని డిజైన్ చేయడానికి ఇన్స్పిరేషన్ ట్రెడిషనల్ జర్మన్ క్రిస్మస్ మార్కెట్స్ అంట. సో వీటిని వాటి ఇన్స్పిరేషన్తో డిజైన్ చేశారు. టెంట్ కనిపించింది, అక్కడ కూడా చాలా ఇలా వెరైటీ ఆఫ్ ఆర్నమెంట్స్ ఉంటాయి అండ్ క్రిస్మస్ డెకోర్ ఐటమ్స్ ఉంటాయి అన్నారని వెళ్ళాం. అన్నట్టే చాలా యునిక్ ఆర్నమెంట్స్ ఉన్నాయి. ఏ పీజియన్ ఎంత ముద్దుగా ఉందో అసలు. వావ్, వైట్ పీకాక్, దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. ఎంత న్యాచురల్గా ఉంది అసలు. ఆ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో. వావ్, రకరకాల సోల్జర్స్ అన్నమాట వీళ్ళందరూ. వావ్, క్రిస్మస్ తాత, క్యూట్ స్పెక్ట్స్. Oh my god, even more beautiful. Yay, snow globe. లోపల క్రిస్మస్ తాత ఇంకా క్రిస్మస్ ట్రీ ఎంత బాగుందో. బ్యూటిఫుల్ బర్డ్ అసలు, రకరకాల మెటీరియల్స్తో. ఇవన్నీ గ్లాస్తో చేసినవి. ఉడతా ఉచ్. రెయిన్డియర్. వావ్, పక్కనే స్నోమ్యాన్ కూడా ఉంది చూడండి. బ్యూటిఫుల్ క్రాఫ్ట్స్ అసలు ఇవన్నీ. వావ్, సిరమిక్ క్రిస్మస్ తాత. ఓ, బర్డ్స్ నెస్ట్. వావ్, వుడెన్ క్రాఫ్ట్స్ ఇవన్నీ. ఇప్పుడు ఎంత క్రియేటివ్ మైండ్ ఉండాలి ఇలాంటి బొమ్మలు తయారు చేయడానికి. ఒక్కొక్క మెటీరియల్లో ఒక్కొక్క రకంగా తయారు చేస్తున్నారు. ఇన్ని వెరైటీస్ ఉంటాయి అసలు క్రిస్మస్ ఆర్నమెంట్స్ అండ్ క్రిస్మస్ డెకార్స్కి అని అస్సలు అనుకోలేదు. చూడండి ఎంత ప్రెటీ ఉందో అసలు ఈ క్రిస్మస్ ట్రీ.
మేము స్టోర్లో లాస్ట్ 10 మినిట్స్లో కొన్నామన్నమాట. గిఫ్ట్స్ కొందాం అనుకున్నవి. వీటిల్లోంచి గబగబా పిక్ చేసుకున్నాం. వావ్, ఈ స్నో ఏంజల్ చాలా బాగుంది. ఏ ట్రైన్ ఇంజిన్ సో ప్రెటీ, ఓ మై గాడ్. క్రిస్మస్ తాత. ఓకే, ఈ 3 తీసుకున్నాం అన్నమాట. గబగబా వెళ్ళి చెక్అవుట్ లైన్లో నుంచి బిల్లింగ్ వేయించుకున్నాం. లాస్ట్ 10 మినిట్స్ బిల్లింగ్ వేస్తారో లేదో అని కంగారు పడ్డాం, కానీ బిల్లింగ్ అయితే వేశారు. కౌంటర్లో ఉన్న ఆమె చాలా స్వీట్, చాలా బాగా గ్రీట్ చేసింది. ఎట్టకేలకు హడావిడిలో కూడా గిఫ్ట్స్ కొనేసాం. ఐఎమ్ హ్యాపీ, ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇంకేమైనా మిస్ అయ్యామా అని క్విక్గా ఒక గ్లాన్స్ వేసేస్తుంటే ఒక స్ట్రీట్ కనిపించింది. ఆ స్ట్రీట్ మిస్ అయ్యామన్నమాట. సో ఇప్పుడు ఆ స్ట్రీట్లోకి వెళ్ళిపోదాం. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఈ రెయిన్డీర్స్. ఓ మై గాడ్, వావ్. ఏంటో ప్రతిదీ వావ్లానే ఉంది నాకైతే. దిస్ స్టోర్, హౌ డిడ్ వి మిస్ అసలు. వి లక్కీ అసలు. ఇది మిస్ అవ్వకుండా మంచిగా కనిపించింది. ఆ హడావిడిలో వెళ్ళిపోయి ఉంటే చాలా రిగ్రెట్ అయ్యేదాన్ని. ఒక్కొక్క పీస్ చాలా యునిక్గా ఉంది. ఇవన్నీ గ్లాస్వి, చాలా యునిక్ అండ్ కాస్ట్లీ కూడా. వావ్, గ్లాస్ ఫిష్, క్రిస్మస్ ట్రీ. పార్క్యుపైన్. అసలు ఎలా చేశారో వీటిని గ్లాస్తో. బ్యూటిఫుల్ బర్డ్స్. స్ట్రాబెరీ. ఓ మై గాడ్. Snowman, mushrooms, octopus, jellyfish. జస్ట్ స్ట్రీట్ క్రాస్ చేస్తే ఇంకొక ప్లేస్ ఉంది. అక్కడ కూడా ఈ క్రిస్మస్ మార్కెట్ ఎక్స్టెండ్ అయ్యిందనమాట. దాన్నే దిల్వత్ పార్క్ అంటారు. ఈ దిల్వత్ పార్క్ మేము ఎంటర్ అవ్వడమే చాలా లేట్గా వెళ్ళాము. ఒక 15 మినిట్స్ మిగిలిందనమాట. సో హడావిడిగా వెళ్ళాం. ఇక్కడ ఈ పార్క్లో ఒక ప్లేస్లో ఐస్ స్కేటింగ్ ఉంటుందన్నమాట. ఆ ఐస్ స్కేటింగ్ దగ్గరికి వెళ్ళాం. మొత్తం క్లీనప్ చేస్తున్నారు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఇది స్టార్ట్ అయ్యేలోపు మిగతా ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాం. ఇది సిటీ హాల్ అన్నమాట. సిటీ హాల్కి వెళ్తుంటే మాకు క్రిస్మస్ ట్రీ కనిపించింది. ఓ మై గాడ్, దిస్ ఇస్ బై ఫర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ క్రిస్మస్ ట్రీ. అసలు ఒక్క ఆకు కూడా కనిపించకుండా ఎలా డెకరేట్ చేశారో చూడండి. ఫుల్ లైట్స్ ఉన్నాయి, కంప్లీట్లీ గ్లోయింగ్. అసలు ఇది కదా క్రిస్మస్ వైబ్. ఇప్పుడు ఈ సిటీ హాల్లోకి వెళ్దాం. ఈ సిటీ హాల్ లోపల కూడా కొన్ని స్టాల్స్ ఉంటాయని అన్నారని వెళ్ళాం. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఆర్కిటెక్చర్. ఇండియాలో మన టెంపుల్స్లో ఉండే ఆర్కిటెక్చర్ లాగా ఇక్కడ సిమిలర్గా వాళ్ళకి తగ్గట్టు చేసుకున్నారు. హే, రంగుల రాట్నం. నాకైతే దీన్ని చూడగానే రంగుల రాట్నంలానే అనిపించింది. సో సాడ్, మేము వెళ్ళే టైంకి అది క్లోజ్ అయిపోయింది. కానీ నేను ఆ రంగుల రాట్నంలో డైనోసార్ని చూస్తూ ఉండిపోయాను. చాలా నచ్చింది. తర్వాత తిరుగు ప్రయాణం. రిటర్న్ వెళ్తుంటే సిటీ హాల్ నుంచి ఆ క్రిస్మస్ ట్రీ వ్యూ ఎంత బాగుందో. ఇంటర్వెల్ అది కూడా క్లోజ్ అయిపోయింది, మిస్ అయిపోయాం. ఓ మై గాడ్, ఐస్ క్రీమ్ ట్రక్ చూడండి ఎంత గ్లోయి ఉందో. ఇది క్రిస్మస్ ట్రీ చుట్టూ ఉన్న ఫిల్లీలో బిల్డింగ్స్ అంట. దాని మీద లవ్ అని డిఫరెంట్ లాంగ్వేజెస్లో రాశారంట. చూసారా ఈ ట్రీ, ఒరిజినల్ ట్రీ. చాలామంది ప్లాస్టిక్ వాడతారు, ప్లాస్టిక్ ట్రీస్ పెడతారు. లోపల మీకు ఆ ట్రీ బ్రాంచెస్ కనిపించాలని జూమ్ చేసి మరీ చూపిస్తున్నా. ఇలా ప్రతి సిటీలో ఒక క్రిస్మస్ ట్రీ స్పాన్సర్ చేస్తారంట జనాలు ఒరిజినల్ ట్రీ పెట్టడానికి. ఫైనలీ మనం ఐస్ స్కేటింగ్ ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడ ఫుల్ జనాలు ఎంజాయ్ చేస్తున్నారు ఐస్ స్కేటింగ్. రాని వాళ్ళకి కూడా కొన్ని ఇలా బొమ్మల్లాగా ఉన్నాయి, పెంగ్విన్ లాగా. సో వాటిని పట్టుకొని వాళ్ళు సొంతంగా నేర్చుకుంటున్నారు. అప్పుడు మేబీ మన పిల్లలకి ఇస్తాం కదా వాకర్ అలాగా. ఫైనలీ ఐస్ స్కేటింగ్ కూడా చూసేసాను తృప్తిగా. అమ్మయ్య, ఫిల్లీ క్రిస్మస్ విలేజ్ టూర్ అయిపోయింది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye-bye. I'm heading home now.